ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఖాళీ 22nd రోజు మాట్లాడుకుందాం. జై సలార్, జై ప్రభాస్, జై జై ప్రభాస్, జై సలార్ అన్న. ఒక డైనోసార్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. 22వ తారీఖు సినీ ప్రేక్షకులకి పెద్ద పండగ. ఎక్కడ చూసినా సలార్ సలార్ సలార్. సలార్ సినిమా క్రేజీ ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయింది. రోడ్ల చివరి వరకు టికెట్ల కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సంధ్యా థియేటర్లో ఉన్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్లతోటి నానా హంగామా కటౌట్ తోటి హంగామా చేస్తున్నారు. ఇప్పుడు సంధ్యా థియేటర్లో ప్రేక్షకుల హడావిడి ఎలా ఉంది, ప్రేక్షకులు ఈ సలార్ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముందు ముందు ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో ఇప్పుడు ప్రేక్షకులను అడిగి మనం తెలుసుకుందాము. సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్దామా? చెప్పండి భయ్యా. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ అన్నారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్, వెరీ గుడ్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరి ప్రభాస్ సినిమా? ఏర్పాట్లు అయితే వారం నుంచి అయితే కటౌట్స్ అయితే భారీగా కట్టేస్తున్నారన్న. అసలు మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా అయితే లేవు. మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ మనం కేజీఎఫ్ రికార్డ్స్ చూసింది ఆల్రెడీ. రెబల్ స్టార్ ఫస్ట్ టైము ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మామూలుగా 1000 crores అయితే క్రాస్ చేసాం 5 daysలో 4 daysలోనే. మేమైతే ఆన్లైన్లో చూస్తుంటే టికెట్స్ అట్లా మొత్తం బుక్ అయిపోతున్నాయి. అసలు చూద్దామంటే కూడా దొరకట్లేదు. నైటే వచ్చి టికెట్ దొరకకుండా పర్లేదు నిలబడి చూసేంత ఓపిక మాకుంది. అలా దూరైనా వెళ్ళి మేము సినిమా చూడాలనుకుంటున్నాం. ఫస్ట్ బెనిఫిట్ షో అయితే. మరి ప్రభాస్ లుక్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్ ఇన్ని సినిమా మొన్నటి నుంచి బాహుబలి తర్వాత ఆదిపురుషు కానీ రాధేశ్యామ్ కానీ సావ్ కానీ అంతా ఇటు కాకుండా ట్రోల్ చేసిండ్రు బాగా ఈ ఆదిపురుషు కానీ ఇది కానీ. ఈ సినిమాతోనైతే బాహుబలి రికార్డ్స్ అయితే మళ్ళీ బద్దలకపోతుందని నా ఎక్స్పెక్టేషన్. ప్రభాస్ మరి నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని అంటే ట్వీట్ చేశాడు. అంత పెద్ద హిట్ ఇచ్చిన రాజమౌళి కాకుండా ప్రశాంత్ నీలే ఇష్టమని చెప్పాడు. దాని మీద అభిప్రాయం? ఇప్పుడు ఈ మూవీతోనైతే తెలిసిపోతుంది అన్న మాకైతే. ఆల్రెడీ కేజీఎఫ్ అనుకున్నాం కానీ దానికి 5,444 ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి మాకైతే. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాకే అసలు దిమ్మ తిరిగిపోతుంది. టీజర్లో కానీ ఈ ట్రైలర్లో కానీ 2 ట్రైలర్ ఇచ్చిండు. మా సినిమా అయితే మొత్తం మాస్ సాంగ్స్ లేకున్నా కానీ కేజీఎఫ్ లాగా కాకున్నా కానీ ఒక పెద్ద హిట్ అయితే ఇద్దరి మధ్యన యుద్ధం జరగబోతుంది. తర్వాత ఫ్రెండ్సే శత్రువులా అవుతారని స్టోరీలో విన్నాను. మరి చూడాలి ఎంతకవుతుందో.